పేరేంటి చెప్పు. ఆవులక్క సార్. ఆవలమ్మ రా. ఏ ఊరి నుంచి వచ్చావు? గజ్జలకొండ. ఎక్కడది? మార్కాపురం మండలం. మార్కాపురం నుంచి వచ్చారా? డైరెక్ట్గా వచ్చేసారా? అసలు నడవలేను సార్, తినలేను, మందన్న తెచ్చి పెట్టు చచ్చిపోతాక పాపం. అయ్యో విన్నారా సోదరులారా? చెప్పండి, ఇప్పుడు సంతోషం అయిపోయిందా? టీవీ చూసి వచ్చావా? ఆహా, అనుకున్నంతకంటే ఎక్కువైందా? అనుకున్నంత అయిందా? బాగానే ఉందా? నడిచి చూపించి అందరూ ఇందాక ఆమె నార్మల్ నడిచేస్తుంది చూడండి. నడవలేకపోయినా సారు, 5 సంవత్సరాలుగా నడవలేని బిడ్డ నడుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి అంతే. ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు? బాగానే ఉందా? అసలు టీవీలో ఎన్నాళ్ళు బట్టి చూస్తున్నావు? మొన్నేనా? ఎన్ని 4 సంవత్సరాలు బట్టి బాధ. మరి 4 సంవత్సరాలు బట్టి నీ భర్త కూడా ఉన్నాడు కదా అయ్యా. 4 సంవత్సరాలు బట్టి నీ భార్య ఇవాళ స్వస్థత వచ్చేసింది. ఓకేనా? హాస్పిటల్ కంటే ఎక్కువ? హాస్పిటల్ కంటే ఎంత ఎక్కువ? చాలా ఖర్చు. ఒక గ్రామం కాదు, గుంటూరు, విజయవాడ, తర్వాత వైజాగ్, చాలా హాస్పిటల్ తిరిగిన. మీరు మార్కాపురం మీద వైజాగ్ ఎందుకు వెళ్ళారు? హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి. కాటూరు హాస్పిటల్ పోతే రోజు రక్తం తీస్తారు సార్. రోజు రక్తం తీస్తుంటే వారానికి రక్తం తీస్తారు, కానీ పడిపోతున్నా, నేను నడవలేకపోతున్నా. వచ్చేసి వాపులు వస్తుంటే నొప్పి వేస్తుంటుంది, వాపులు వస్తుంటే నొప్పి వేస్తుంటుంది. ఈరోజు అన్నం తింటావు, ఈరోజు కూర్చోలేవు, కూర్చుని చూపించు. ఆమె అసలు ఇందాక చూశారు కదా, ఏమి నడిపిస్తాయని చెప్పాను కదా. ఆమె లేకమ్మా అలా లేచిందంటే ఏంది అసలు ఎంత బక్కగా ఉందో కదా పాపం. అన్నం తింటావు అసలు ఇంట్లో? తినబుద్ధి కాదే. ఈరోజు ఇక్కడ భోజనం ఉంటుంది, తినేసి రోజు తినేయి. ఓకేనా? మీ భార్య గురించి బాధలు బాగా పడ్డావా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 సార్. అయ్యో అమ్మ, నువ్వు అమ్మాయిలు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది కదా నీకు? 2 అమ్మాయిలకు అయిపోయింది సార్. అబ్బాయిలు చెప్పిన మాట వినరు. అసలు నువ్వు బాగుపడుతున్నావు అనుకున్నావా ఈ బాధలకి? అసలు ఎట్లా బాగుపడుతున్నావు అనుకున్నావు? అదే సార్ కాడికి పోతే నా దగ్గరికి వచ్చేనా? నువ్వు నా దగ్గర రాకుండా అయితే ఏమనుకున్నావు? అప్పుడు అన్ని చూపించుకున్నా, మందు తీసుకొచ్చి పెట్టు చచ్చిపోతాను, అంతలక్క తిప్పుకొచ్చినావు, ఏమొద్దు అని ఏడుస్తున్నా సార్. ఏడుతుంటే నాకు ఊళ్ళేపోవటానికి కూడా కాలు పడిపోతుంది. అందుకని ఇంకా నేను తీసుకొని పోకుండా వీళ్ళకి చెప్పేది ఏడుచుకుంటుంటా. వీళ్ళేమో ఇండ్రు నా మాట, కొడుకులు కానీ ఇండ్రు. ఈయన కూడా విన్నాడా? ఇప్పుడు వింటాడు లేక నుంచి. వింటావయ్యా మాట? ఆవిడ చూసిందా? మీరు చూసారు టీవీలో? చూసిందా? అన్నమో ఇప్పుడు నువ్వు ఎప్పుడు రోగాలని తిడతాడా? ఏమంటాడు? అబ్బాయి తిడతాడు. ఏమని తిడతాడు? అబ్బాయి నీకు ఎప్పుడు రోగమేను, బాగలేకపోతే రోజు చూపించాలంటే ఎవరు చూపిస్తారంటే కుమారుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు. మీ కొడుకే బ్లడ్ టెస్ట్లు చేస్తాడా? ఆయన రోజు రక్తం తీసేదా దగ్గర? బాగానప్పుడల్లా శబ్దం తీస్తాడు. ఏం బాగానే ఉన్న నార్మల్ వచ్చేసింది అంటాడు. ఎంత ఎనర్జీ వచ్చేసింది అమ్మకి. ఇవాళ కూడా ఏమైనా తిన్నావు అసలు? ఏమన్నా వాపులు కూడా వచ్చేస్తాయి. చూడండి వాపులు చూడండి, ఈ గుచ్చినట్టు ఉన్నారు పాపం. వాపులు చూడండి, వాపులు చూడండి, అలా కొట్టి పడేసినట్టుగా ఉంది అక్కడ కదా. నేను ఈ ఒకళ్ళు అనుకున్నాను, పాపం మీ అమ్మ ఎంత మంచిదో చూడండి, ఎంత మంచిది. టీవీ చూసి వచ్చావు కదమ్మా. నువ్వు టీవీ చూసి వచ్చావు కదా, నువ్వు అనుకున్నంత అయిందా? అంతకంటే ఎక్కువైందా? ఇక్కడ ఇప్పుడు అదే బాగైంది. అనుకున్న దానికంటే ఎక్కువైందా? ఎక్కువైంది కదా. ఎంత నడిపిస్తాను మాట ఇచ్చాను కదా నేను. మెట్లు ఎక్కేసావు. ఇంటికాడ అయితే ఏం చేస్తావు? నడవాలంటే బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎట్లా చేస్తావు? అయ్యో అమ్మకి విడుదల వచ్చేసింది అంతే. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఏదైనా జరుగుతుందో మాట ఇచ్చాం, అది నెరవేరిపోద్ది అంతే. ఆమేన్. నా తల్లిని ముట్టావు, ఎముకలు, నరాలు, కండరాలు అన్నీ ముట్టావు, పూర్తిగా విడుదల ఇచ్చావు. ఆమేన్. పేరమ్మా? పద్మ. ఎక్కడి నుంచి వచ్చావు? ఆమేన్. ఈ బిడ్డ యొక్క దేహమంతా నీరంతా వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఒళ్ళంతా ఉడుకుతుంది కదా బాగా? అవునయ్యా. ఇంకా ఉడుకుతుంది మొత్తం.
తగ్గిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. తగ్గిపోతుంది ఇంకా ఇప్పుడే స్పాట్లో. ఆమె ఆ యొక్క నీరు చేరిపోయి పోట్లతో ఈ శరీరము ఈ చూడండి కండరాలు. చాలా ఇబ్బంది పడ్డదండి. అమ్మ చాలా ఇబ్బంది పడింది. చాలా ఇబ్బంది పడి నడుము నొప్పులు, కాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నా, ఆయాసం అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. 2 అడుగులు వేసేసరికల్లా చాలా ఆయాసం, కూర్చుండే దమ్ము. ఇప్పుడు మస్తు నడుతుంది కదా. టీవీ చూసే టీవీ చూస్తారు, బాగుపడిపోతాం అనుకున్నారు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్తలో నుంచి 7వ అధ్యాయము. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రియులారా గమనించండి. దేవుడు మనల్ని కోరుకునేది మనం ఏంటో అది మనకి అర్థం కాదు. దేవుడు మనల్ని అడుగుతున్నది ఏంటో మనకి అర్థం కానిటువంటి వారికి ఉంటున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నుంచి ఈ వచనం చదవండి. 21వ వచనం చదవమ్మా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. చూడండి ఈ మాట మరొకసారి చదువుతున్నారు. చూడండి ఇక్కడ ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. ప్రియులారా గమనించండి. చాలామంది ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తాం కదా. ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తాం. ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసిన అంతరాన్ని పరలోకానికి వెళ్ళమంట. గుర్తుపెట్టుకోండి, మనము ప్రభువా ప్రభు అని ఎంత ప్రార్థన చేసినా పరలోకానికి వెళ్ళాం. కొంతమంది మేము ప్రార్థన చేస్తున్నాం కదా పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ప్రార్థన చేసేసినంతరంటే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఇంకేంది, మేము ప్రార్థన చేస్తాం. ఎన్ని గంటలు చేస్తావు చెప్తారు. నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తా. కొంతమంది చెప్తారు నేను ఇంత ఉపవాసం ఉంటా, నేను దేవుని కొరకు చాలా గొప్ప కార్యాలు ఇంకా చేస్తా దేవుడి కోసం. ప్రియులారా, యేసయ్య స్వయంగా ఈ మాట చెప్తున్నాడు. ఏమని అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకములోనికి ప్రవేశిస్తాడంట. తండ్రి చిత్త ప్రకారం ఏంటి? మనుషులు ఏమనుకుంటున్నారు, దేవుడేమనుకుంటున్నాడు. మనుషులు ఏమనుకుంటున్నారు, దేవుడేమనుకుంటున్నాడు. ప్రియులారా, మనము ఒక మంచి కార్యం చేస్తే అందరికీ తెలిసిపోవాలనుకుంటుంది. ఒక మంచి కార్యం చేస్తే అబ్బా ఈయన ఒక మంచి కార్యం చేస్తే అందరికీ తెలియాలనుకుంటారు కదా. ఈయన ఒక మంచి కార్యం చేశాడంటే నేను మంచి కార్యం చేస్తాను. కొంతమంది అయితే ఫోటోలు దిగుతారు. దేనికి? ఏదో ఒక సహాయం చేస్తే మంచిదే కదా. ఆ సహాయానికి ఏం చేస్తాడు? ఫోటో దిగి ఫేస్బుక్లో పెడతాడు. అన్నం లేని వాళ్ళకి భోజనం పెట్టామని, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చామని, ఏదో ఆర్థిక సహాయం చేసామని ఒక ఫోటో దిగి ఫోటో ఫేస్బుక్లో పెడతాడు. ఏంటి ఈయనేళ్ళు చేశారో అది తెలవాలి. బైబిల్లో ఉంది, నీవు ఎవరికైనా సహాయం చేస్తే, మత్తయి 6లోనే ఉంది అక్కడ, సహాయం చేస్తే నీ కుడి చేతితో ఇచ్చితే నీ ఎడమ చేతికి తెలియకూడదు. ప్రియులారా గమనించండి, సహాయం చేస్తే కూడా ఒక మంచి చేస్తే తెలియకూడదు. అలాగే కొంతమంది ప్రార్థన నేను బాగా చేస్తానని చెప్పుకుంటారు. దాని గురించి కూడా బైబిల్లో ఆరోగ్యంలోనే మత్తయి సువార్తలో ఉంది, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యంగా ప్రార్థన చేయాలి. లేదంటే ఉపవాసాలు ఉంటే నేను ఉపవాసాలు ఉన్నాను అని చెప్పుకుంటారు. ఆ ఉపవాసం కూడా ఎట్లా చేయాలంట? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నీ ఉపవాసం ఉండాలి. ధర్మం ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి అని అక్కడ చక్కగా ఉంది. ఈరోజు నాడు దేవుడు చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? ఇక్కడ యేసయ్య అన్నాడు, ఇదిగో ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకానికి
వెళ్ళడు, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయాలి అంటాడు. కింద వచనాల్లో చదివితే ఇక్కడ ఏమనుందంటే, ఆ దినములలో అనేకులు నన్ను చూసి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? అయ్యో ఒక్క నిమిషం ఆగండి. ఏమంటున్నారంట? ప్రభువా నీ నామములో, అంటే యేసు నామములో మేము ప్రవచించాం. బిలాము ఎలాంటి వాడు? బిలాము ప్రవచనం చెప్తాడే కదా బాలాకు. దేవుడు తన ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని శపించటానికి, వాళ్ళకి శాపాలు రావటానికి ప్రవచించమంటాడు. కానీ దేవుడు ఏదైతే పెడితే ప్రవక్త అదే మాట్లాడాలా. అర్థమైందా? సొంతగా మాట్లాడటానికి లేదు, సొంతగా ఏదో ఒకటి చెప్పేటానికి లేదు. ఈ రోజునాడు చాలామంది ప్రాఫిట్ అని పెట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళ ప్రవచనాలు వేరే ఉంటాయి. ఆశీర్వాదాలు, దీవులు, ఇల్లులు, బంగారాలు, బంగళాలు, కార్లు. ఇదా ఎక్కడ బైబిల్ లేదండి, ఎక్కడ కూడా బైబిల్లో లేదు. బైబిల్లో ఏముంది? నీ ప్రవర్తన సరి చేసుకో, నీ బ్రతుకు మార్చుకో, నీవు దేవునికి లోబడు, నీ స్థితిని మార్చుకో. ఇక్కడ వచ్చిన దేవుని రాజ్యంలోకి ఆయన 10 మంది కన్యకుల గురించి చెప్పినప్పుడు 5 మంది సిద్ధపడే వాళ్ళ గురించి చెప్తాడు. ఆ తర్వాత 5 మంది మత్తయి 24 ఉంది అది. ఆ 5 వెళ్ళిపోయారు. మిగిలిన 5 నూనె తెచ్చుకొని నేను పాల్పడుతున్నాను అనుకున్నావేమో, నేను చర్చిలో పరిచర్య చేస్తున్నాను అనుకున్నావేమో, నేను బాగా కానుకలు ఇస్తున్నాను అనుకున్నావేమో, చర్చిలో పాస్టర్ గారు మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అనుకున్నావేమో. అసలు రెస్పెక్ట్ అక్కడి నుంచి రావాలా? పాస్టర్ గారు ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వటానికి? రెస్పెక్ట్. ఈ రోజు నాడు చాలా ఖరీదైన బట్టలు వేసుకుని స్థితి, ఇల్లు బాగానే ఉండదు, చిన్నగా ఉంటుంది, ఇల్లు బాగోదు, భార్య సరైన మార్పు లేని వారు ఉన్నారు. ఈ రోజు నాడు డ్రెస్సులు వేసుకుని మేము ప్రవచనాలు చెప్తాం. ప్రాపర్సీ ఉంది నాకు. ప్రతి వాడు చెప్పే మాట ఇదే, నాకు ప్రాపర్సీ ఉంది బ్రదర్. మరి నీ బతికేందుకు ఎట్లా అయిపోయిందంటే, బ్రదర్ ఈ మధ్యలో ఎందుకు ఎట్లా అయిపోతుంది బ్రదర్, నాకు ప్రాపర్సీ ఉంది బ్రదర్. ఏం చేసుకుంటావు? దాన్ని ఏం చేసుకుంటావు చెప్పు? నీకు ప్రాపర్సీ ఉంటే ఏం చేసుకుంటావు? దేనికి అవసరం చెప్పండి బిడ్డలారా? దేనికి అవసరం ప్రాపర్సీ? నువ్వు ఒక ప్రొపసీ చెప్తావు, దేనికి అవసరం? ఆ ప్రొపసీ వలన ఏం జరుగుతుంది? తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, పాటలు పాడేవాడు పాటలు పాడుతున్నాడు, కిందకి దిగాక ఆడు ఇష్టానుసారంగా ఉంటున్నాడు, డ్రమ్ కొట్టేవాడు ఇక్కడ ఉన్నాడు, కిందకి వెళ్ళాక ఇష్టానుసారంగా ఉంటున్నాడు, ప్రసంగం చేసేవాళ్ళు ఇక్కడ బాగున్నారు, కిందకి వెళ్ళాక వాళ్ళు ఇష్టానుసారంగా. కొంతమంది దేవునికి భయపడేవాడు ఎవరు ఉన్నారు. నీ నామంలో నేను ప్రవచించాను అంటున్నారు. ఇక్కడ ప్రభు అన్నాడు అదే మాట, ఆయన చెప్పిన మాట, నా మాట కాదు. ఇక్కడ ఏమండి? నీ నామమున ఏంటంట, ఏం చేశారంటే ఇక్కడ నీ నామమున ప్రవచింపలేదా? దెయ్యములు వెళ్ళగొట్టలేదా? చూడండి ఏం చేశారంట, నీ నామమున ఏం చేశారంట వాళ్ళు. ఎవడైనా చేయొచ్చు ఈ మాట, ఎవడైనా దెయ్యాలు నెలగొట్టు. యేసునామములో దెయ్యాలు నెలగొచ్చు. ఒకవేళ నీలో పరిశుద్ధత ఉంటే దెయ్యం వెళ్తుంది, లేదంటే నీ మీద తిరగబడి ఆ స్కావయ్య కుమారులని ఎలాగైతే 7 బట్టలు ఇప్పేసి వాళ్ళ మీద ఎక్కువ కూర్చున్నాడు, దెయ్యం అట్లా చేస్తుంది. 2 నీలో అభిషేకం ఉంటే, నీలో ఆత్మ ఉంటే. చూడండి పౌలు ఒకటేమన్నాడు, పూతోను అనేటువంటి దయ్యాన్ని చూశాడు, ఆయనలో ఆత్మ అభిషేకం ఉంది. ఆయన అన్నాడు, ఆ పూతోను ఏం చెప్తుంది, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, హల్లెలూయా, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురింప ఏంటి అని గమనించాడు, తేరి చూశాడు. చూడగానే ఆమెలో నుంచి ఆ దురాత్మ బయటకు వచ్చి, ఆయన పేరు పూతోను. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే నీలో ఆత్మాభిషేకం ఉంటుంది, అగ్నాభిషేకం ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్తుంటే నిన్ను చూడగానే దెయ్యాలు గడగడలాడిపోతాయి. చప్పులు కొట్టండి గట్టిగా, గడగడలాడిపోతాయి. హల్లెలూయా. దెయ్యాలు నెలగొట్టాకి, రోగాలను స్వస్థపరచడానికి మనం ప్లాన్లు వేసుకోవక్కర్లే. ఈ రోగాన్ని ఎట్లా బాగు చేయాలని నువ్వేంటి ఆలోచన చేసేది? నువ్వు ఆలోచన చేసేది ఏంటి? ఇక్కడ అంటాడు, ఇదిగో మేము ప్రవచనాలు చెప్పాం, అలాగే మీ పేరట ఏం చేసామంట, దెయ్యాలను వెళ్ళగొట్టాం. దెయ్యాలను వెళ్ళగొట్టడం గొప్ప, దెయ్యాలను వెళ్ళగొట్టడం గొప్ప, దెయ్యాలను వెళ్ళగొట్టడం గొప్ప అండి, దెయ్యాలను వెళ్ళగొట్టడం గొప్ప. శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు బయలుదేరేసి యేసే చెప్పాడు, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించి ఏం చేయండి, రోగులను
దెయ్యాలను వెళ్ళగొట్టండి రోజులు. వాళ్ళు అన్నారు, వాళ్ళు వెళ్ళంట యేసు ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఏమన్నారు, దెయ్యాలు యేసు నామములో అంటే ఆ దెయ్యాలు వీళ్ళు సంతోషముతో, చాలా ఆనందంతో, సంతోషంతో, ప్రభువా మీ పేరు చెప్పగానే దెయ్యాలు మాకు లోబడిపోతున్నాయి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మీ పేరు చెప్పి వెళ్ళండి అంటేనే లోబడిపోతున్నాయి దెయ్యాలు. ప్రభు అన్నాడు, దెయ్యాలు మీకు లోబడుతున్నాయి, సంతోషపడద్దు. మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేవో అంటే వాళ్ళని డిస్కరేజ్ చేయట్లేదు, ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇవి జరుగుతాయి కానీ దాటికి సంతోషపడకండి. దెయ్యాలను వెళ్ళగొట్టడం గొప్ప కాదు. మీరు మీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో జాగ్రత్త. హల్లెలూయా. నా సహోదరుడా, సంఘంలో పరిచయం చేస్తున్న నా సహోదరుడా, దేవుని సేవ జరిగిస్తున్న సహోదరుడా, పాటలు పాడుతున్న కైర్లో పాటలు పడుతున్న సహోదరి, అయ్యో సంఘంలో వాద్యాలు వస్తున్న సహోదరు, నువ్వు ఏ పని చేసినా, ఇక్కడ ఏ పని చేసినా పర్వాలేదు చెయ్యి, కానీ నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆత్మ విమర్శ చేసుకో. ఎప్పటికప్పుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఆత్మ విమర్శ చేసుకోకుండా వెళ్ళిపోయి నా ద్వారా జరిగింది, ఇది జరిగింది. ఒక రోజు నాడు నువ్వు పడిపోతావు, జాగ్రత్త. ఒక రోజు నాడు నువ్వు పడిపోతావు, అది చూసుకో. నువ్వు పడిపోకుండా, అందుకని పౌలు అంటాడు, నిలబడినోడు పడిపోకుండా చూసుకోవాలి. నేను ఒకవేళ అందరికి చెప్పి నేను భ్రష్టుని అయిపోతానేమో, అయ్యో నువ్వు అందరికి మంచి మాటలు చెప్తావు కానీ నువ్వు భ్రష్టుడు అయిపోతున్నావు ఎందుకు? నువ్వు భ్రష్టురాలు అయిపోతున్నావు ఎందుకు? నా దగ్గరికి వస్తారు చాలామంది, సేవ చేస్తున్నాం అయ్యా, మా అయ్యగారు పాస్టర్ గారేనయ్యా అంటారు. అయ్యగారులు పడుతున్నాయి, అమ్మగారులు పడుతున్నాయి, రూపాలు మారిపోతున్నాయి, కాళ్ళు చేతులు పని చేయకుండా అయిపోతున్నాయి. వస్తున్నారు, ప్రార్థన చేసి కానీ విడుదల పొందుతున్నారు. ఏంటంటే అయ్యా నేను ఎంతో సేవ చేశానయ్యా, ఏదో ప్రార్థన చేశాను, వీళ్ళకి వచ్చేసినాయి, అన్ని పట్టేసినాయి, ఎన్ని టాబ్లెట్లు మీకు ఎంత దూరం తిరిగి తగ్గట్లేదయ్యా, టీవీలో చూసి వచ్చామయ్యా, బాగు చేయండి అయ్యా అని ఏడుస్తున్నారు. అమ్మా నేను చెప్తున్నాను, ప్రవచనం గొప్పదా? ఎందుకు ప్రవచనము? ఇదిగో దెయ్యాలను వెళ్ళగొట్టడం గొప్పతనమా? ఎందుకు దెయ్యాలను వెళ్ళగొట్టి నువ్వు ఆ దెయ్యాలను నీ లోపల తెచ్చుకుంటున్నావు? చూడండి ఇక్కడ, అందుకనే ప్రభు ఇంకా ఏమన్నాడు, దెయ్యాలని వెళ్ళగొట్టలేదా? అనేకమైన అద్భుతములు చేయలేదా? అద్భుతాలు కూడా చేయొచ్చు. నీ నామం యేసు నామంలో అద్భుతాలు చేయొచ్చు. అద్భుతాలు గొప్ప ఏమి కాదు. ఈరోజు నాడు అద్భుతాల ద్వారా ఆత్మరక్షణ, అద్భుతాల ద్వారా పరలోక రాజ్యం వస్తుందా? పరలోకానికి ఎంత ప్రయాసపడాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎంత ప్రయాసపడాలి. ఇక్కడ చెప్తున్నాడు, పరలోకానికి ఎవడు వెళ్తాడు, ఎవడు వెళ్ళడు. ప్రభు చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, ఈ ప్రవచనాల ద్వారా, దెయ్యాలను వెడ్డగొట్టు ద్వారా అద్భుతాలు చేయటం వలన పరలోక రాజ్యం వెళ్తాము అనుకుంటున్నారేమో. చూడండి ఇక్కడ ఇంకా చూడండి అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. చూడండి ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు ఇది అంత. అందుకని ఇక్కడ అంటాడు, ప్రవచనాల విషయంలోనే కానీ, దెయ్యాలు వెళ్ళగొట్టడం విషయంలోనే కానీ, అద్భుతాలు చేసే విషయంలో కానీ, అన్నీ నువ్వు చేసినా మీరెవరో నాకు తెలీదు. ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఎవరో నాకు తెలియదని దేవుడు ఎందుకు అంటున్నాడు? కింద వచనాలు చూసినట్లయితే, అక్రమము చేయవారులారా నా వద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా గమనించారా? ఇదంతా ప్రభు చెప్పిన మాట. అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. ప్రియులారా, ప్రభు చెప్పిన మాట ప్రకారంగా కాకుండా మన ఇష్ట ప్రకారంగా చేసుకుంటూ ప్రభువా అంటున్నామంట మనం. అందువలనే ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ప్రియులారా గమనించండి, వెళ్ళిపోండి. ఆయన ఒక ఉపమానం కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఈ మాటలు చదువుతున్నారు చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. ఆమేన్. ప్రభు అంటున్నాడు, ఆయన మనకు మాట చెప్తున్నాడు. ఆయన మాట ఏంటి? ఆయన మాట మనం వినాలంట. అర్థమైందా? నీవు ఇక్కడ చూసినట్టయితే మరి బలి అర్పించుట కంటే మాట వింటమే శ్రేష్టం. దేవుడు నిన్ను బలిని కోరట్లేదు. ఆయనకి బలులకు అవసరం లేదు, ఆయనకి దహన బలులు అవసరం లేదు, ఆయనకి ఏం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆయనకి
ఏం అవసరం అంటే నీవు ఆయన మాట వినటం అవసరం. ఆయన మాట నువ్వు వినటం అవసరం. ఆయన మాట నువ్వు వింటే దేవుడు నిన్ను ఎంత దీవిస్తాడో కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉంది. 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మొదటి వచనంలోనే మనం గమనించినట్లయితే ఆయన మాట వినటం ద్వారా దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడంట. ఎంత పెద్ద మాట చెప్తున్నాడు చూడండి. ఆయన మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. తెలుసా, మనకు కొంతమంది ఏదైనా చెప్పినప్పుడు బాగా వింటాం. ఇప్పుడు చూడండి, ఈ టైం 3 దాటిపోయింది, మీరు చక్కగా వింటున్నారు. మీరు ఇంత బుద్ధిమంతులుగా ఉంటే ఇన్ని ప్రసంగాలే అవసరం లేదు తెలుసా. ఇక్కడైతే బైబిల్ పట్టుకుని అనుకుంటుంటారు, ఇంటికి వెళ్ళక రేగ్ ఒరే ఏదేదో వచ్చేస్తుంది, ఏదేదో మాట్లాడతావు, ఎక్కడెక్కడో ఏదేదో అయిపోతూనే ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రభు అంటున్నాడు, అక్కడెక్కడో రంగులుగా ఉండొద్దు, రకరకాలుగా ఉండొద్దు, ఒక్కలాగానే ఉండాలి, ఒక్క మనిషిలాగానే ఉండాలి. మనుషులు ఉన్నారని పరిశుద్ధంగా ఉండటం, ఎవరు లేరని ఇష్టానుసారంగా ఉంటే అది దేవుడు చూస్తున్నాడు, అది నువ్వు గమనించట్లే. అందుకనే ఆయన యొక్క కన్నుల గురించి చూస్తే ఆయన కన్నులంతా ఈ లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. చేపలు కొట్టాలి గట్టిగా. ఆయన కన్నులు ఈ లోకమంతా చూస్తున్నాయి తెలుసా. ఆరోగ్యంలో మనం చూస్తే నోవాహు, ఆయన కన్నులు చూడండి, నోవాహుని చూస్తే అక్కడ చూస్తే ఎవరు కూడా నీతిమంతుడిగా లేడు. రోమపత్రిక నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేస్తున్నారంట, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేస్తున్నారు చూడండి. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటి? మనం చేస్తున్నది ఏంటి? దేవుడు అంటున్నాడు, నా మాట వింటే ఇవ్వండి. అక్కడ ఏమని చదువు ఇప్పుడు చదవండి మళ్ళీ. నీవు శ్రద్ధగా నా మాట వింటే భూమి మీద ఉన్న సమస్త జనము కంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు తెలుసా. మాట వింటే చాలు, ఆయన మాట వింటే చాలు. ఇక్కడ ప్రభు ఒక ఉపమానంలో ఏమంటాడంటే, ఇదిగో కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. చూడండి, ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, ఎక్కడ? ఒక బండ మీద. దానికి పునాది వేశాడు, చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ కింద వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఏమని చెప్తుండంటే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వాన వచ్చిందంట, పెద్ద వాన వచ్చేసిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వరదలు వచ్చేసినాయి అంట, హల్లెలూయా. గాలి వచ్చిందంట, ఆ ఇంటి మీద కొట్టినా కానీ ఆ ఇంటి పునాది ఏమాత్రము చెక్కు చెదరలేదు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం ప్రకారంగా జీవించిన వాడు వాన లాంటిది, వరద లాంటిది, తుఫాన్ లాంటిది, గాలి లాంటిది ఎన్నొచ్చినా కదలకుండా ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు చెప్తున్న ప్రతి మాటను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇప్పుడు గమనించండి. ఒకడు పొలంలోనంట విత్తనాలు పట్టుకుని చల్లుతున్నాడంట. కొన్ని త్రోవలో పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముండ్ల తుప్పల్లో పడ్డాయి, కొన్ని మాత్రమే మంచి నేల మీద పడ్డాయి. మంచి నేల మీద పడిన విత్తనం 30 దంతులుగా
అరుదంతులుగా 100 ఫలించింది. చప్పట్లు కొడదామా గట్టిగా. హల్లెలూయా. చేసిందా? నా షుగర్ నార్మల్ ఉందా? మీ అప్పుడు నుంచి కూడా మీ చేయబడ్డప్పుడు మీ పార్టీ చెప్పించి కూడా ఇప్పుడు దాకా ఇదే నార్మల్ ఉంది. ఆమేన్. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. షుగర్తో బాధపడుతున్నాడు ఆయన, పెద్ద ఆయన. మరి ప్రార్థన చేయగలరు. ఇప్పుడు అన్నం తిన్నావు, రొట్టెలు తింటాం. ఇంకా అన్నవే తింటే రొట్టె తిన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు ఎంత ఉండే? ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత ఉండే షుగరు? అప్పుడు 250 238 ఫస్ట్. మన ఫారం చేసిన కానీ వచ్చే 120 130 150. గొప్ప ఏం కావాలి? నార్మల్. ఆమేన్. ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. గుడివాడ వాస్తవులకు శుభవార్త. దేవుని స్వరం మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఉజ్జీవ సువార్త మహాసభలు. తేదీలు 2022 మే 9, 10, 11 తేదీలలో. ఆఖరి 3వ రోజున బిఎస్ఆర్ మినిస్ట్రీస్ హైదరాబాద్ టీవీ వర్తమానికులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారిచే అద్భుతమైన వర్తమానం అందించబడి గమనిక: స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలంగా వాడబడుచున్న దైవ సేవకులు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఆహ్వానించువారు సిస్టర్ సుసన్న వెస్లీ గారు. స్థలం ఏఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్ బాంబే కాలనీ నియర్ ట్రాన్స్ఫారం గుడివాడ. వివరముల కొరకు 9494369466 మరి ఒక నెంబర్ 6303483653. రండి, వినండి, దైవాశీర్వాదములు పొందండి. దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.